టు అంకుశం న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టును ప్రధాని మోదీ ఫోన్లో అభినందించారు. అనపర్తి వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద మోహరించిన పోలీసులు బలగాలు. మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు. కురుబాలకు కళ్యాణ మండపం నిర్వహిస్తాం. హిందూపురం ఎంపీ పార్థసారథి. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. వినతుల స్వీకరణకు కొత్తగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెదేపా ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో పలు పనులు పరిశీలన. ఢిల్లీ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఫోన్లో మాట్లాడి ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ లో విజయం సాధించిన భారత పురుషుల క్రికెట్ జట్టును అభినందించారు. టోర్నమెంట్ లో జట్టు సభ్యులు ప్రదర్శించిన ప్రదర్శనమైన నైపుణ్యం మరియు స్ఫూర్తిని శ్రీ మోదీ ప్రశంసించారు. భారత క్రికెట్ జట్టుతో మాట్లాడి టీ20 ప్రపంచ కప్ లో వారి ఆదర్శప్రాయమైన విజయాన్ని అభినందించారు. టోర్నీ అంతటా వారు అద్భుతమైన నైపుణ్యం మరియు స్ఫూర్తిని ప్రదర్శించారు. ప్రతి క్రీడాకారుడి నిబద్ధత చాలా ప్రేరేపిస్తుంది. टीम इंडिया को इस भव्य विजय के लिए सभी देशवासियों की तरफ से बहुत बहुत बधाई। आज 140 करोड़ देशवासी आपके इस शानदार प्रदर्शन के लिए गर्व अनुभव कर रहे हैं। खेल के मैदान में आपने वर्ल्ड कप जीता, लेकिन हिंदुस्तान के हर गांव गली मोहल्ले में आपने कोटि कोटि देशवासियों का दिल जीत लिया। और ये टूर्नामेंट एक विशेष कारण से भी याद रखी जाएगी। इतने सारे देश, इतनी सारी टीमें और एक भी मैच हारना नहीं, ये छोटी उपलब्धि नहीं है। आपने क्रिकेट जगत के हर महारथी, उनके हर बॉल को खेला और आपने शानदार विजय प्राप्त करते रहे। एक के बाद एक विजय की इस परंपरा ने आपके हौसले को तो बुलंद कर दिया, लेकिन इस पूरी टूर्नामेंट को भी रसप्रद बना दिया, रोचक बना दिया। आपने शानदार विजय प्राप्त की है। मेरी तरफ से मैं आपको बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत शुभकामनाएं। నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. అనపర్తి నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అతని అనుచరులు చేస్తున్న అరాచకాలను ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలకు సంఘీభావం తెలపడానికి బయలుదేరుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులు అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ శ్రేణులను అడ్డుకోవడానికి అనపర్తిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద మోహరించిన పోలీసులు. మరి అక్కడ కొంతమందిని డౌన్ అవరాన్ని, అదే విధంగా కొంతమందికి వ్యతిరేకంగా మరి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు? ఇచ్చి పెడతాను, వీడియో మీకు చూపెడతాను. మరి ఎవరి నుంచి కనీసం ఒక్కళ్ళ నుంచి కూడా మీకు నుంచి రియాక్షన్ లేదు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళలేదు. మాకు ఏంటంటే సార్ లా అండ్ ఇష్యూ కాకుండా చూసుకుంటాం, అది మెయిన్ సార్. అది సార్ వంట चार्जिंग
రాప్తాడు నియోజకవర్గంలోనే కనకనపల్లి మండలంలో కురుబల కోసం కళ్యాణ మండపం 20 లక్షలతో నిర్మిస్తామని హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి అన్నారు. కనకనపల్లిలో హిందూపురం ఎంపీ పార్థసారథి పరిటాల సునీత విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూపురం ఎంపీ పార్థసారథి మాట్లాడుతూ బీసీల పార్టీ తెలుగుదేశం అని బీసీల అభివృద్ధి లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారన్నారు. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనపర్తిలో తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ అధ్యక్షులు తమలంపూడి సుధాకర్ రెడ్డి కార్యాలయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని అనపర్తి మండల ఎన్టీఏ నాయకులు కార్యకర్తలతో కలిసి లైవ్ లో వీక్షించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనంతపురం రేపు జరగబోయే ఇంటింటికి పెన్షన్ సచివాలయ సిబ్బందితో పాటు 3 పార్టీల కార్యకర్తలను కలుపుకుంటూ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. मन की बात अने कार्यक्रमंलो आ कार्यक्रमం 11వ ఎపిసోడ్ ఈరోజు అందరూ వీక్షించడం జరిగింది. ఏదైతే మొట్టమొదటిసారిగా గతంలో ఏ ప్రధానమంత్రి గారు చేయనట్టుగా ప్రజలందరితోని సంభాషించాలి, ప్రజలందరితోని ఇంటరాక్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు తీసుకోవడం జరిగింది. ఇది మరి గత కొంతకాలం నుంచి కూడా అత్యంత ప్రాచుర్యం పొందిన కార్యక్రమం. అటువంటిది మళ్ళీ ఇవాళ మనం సాధారణ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 111వ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం జరగడం జరుగుతుంది. దాన్ని మనందరం వీక్షించడం జరిగింది. కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ సవినయంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఎన్డీఏ కూటమి ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల్ని అమల్లో భాగంగా రేపటి రోజు నుంచి పెన్షన్ కార్యక్రమం మన ఏప్రిల్ నెల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అది రేపటి నుంచి అమలు కాబోతా ఉంది. దానిలో రేపు మన కార్యకర్తలందరూ అన్ని గ్రామాల్లోని కార్యకర్తలందరూ
భాగస్వాములు కావాలనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. నేను ఉదయం 6 గంటలకి అనపర్తి గ్రామంలో, 7 గంటలకి బెకోర్ మండలం పందరపా గ్రామంలో, 9 గంటలకి పెదపూడి మండలం గొల్లమావిడ గ్రామంలో అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఏ గ్రామంలో సచివాలయ సిబ్బంది ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారో అక్కడందరూ కూడా ఒక్కొక్క కార్యకర్త కానీ, ఇద్దరు కార్యకర్తలు కానీ, ముఖ్యంగా మిత్రపక్షాలన్నింటినీ కలుపుకొని తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరి కార్యకర్తలు అన్ని చోట్ల అటెండ్ అయ్యేలాగా గ్రామ స్థాయిలో మీరు అందరూ ప్లాన్ చేసుకుని మీ అందరూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మీ అందరికీ సహాయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, ప్రజల నుంచి వినతుల స్వీకరణకు కొత్తగా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెదేపా ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కు వినతులు ఇచ్చేందుకు జనం పోటెత్తుతున్నారని చెప్పారు. వారు వినతుల స్వీకరణ సులభాంతరం చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొచ్చినట్టు చెప్పారు. ప్రజల వారి సమస్యలను 7306299999 నంబర్ కు ఫోన్ చేసి తెలియజేస్తే ప్రాధాన్యతను బట్టి సీఎం ను కలిసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జెన్యూన్ ఇష్యూస్ మీద ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మేము ఒక నంబరు, టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేస్తున్నాం. ఆ నంబర్ ద్వారా మరి మాకు ముందుగానే ఇంటిమేట్ చేస్తే, పార్టీ హౌస్లో ఉంటుంది ఆ నంబరు, ఆ నంబర్ ద్వారా మీరు ఇంటిమేట్ చేస్తే వారికి మేము ప్రయారిటీ కల్పించి వారికి మేము సీఎం గారిని కలిసేటట్టుగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నంబరు దయచేసి మా ఆఫీస్లో ఉంటుంది. అలాగే మేము తెలియజేస్తున్నాం 7306299999. దయచేసి ఈ నంబరు అందరూ కూడా నోట్ చేసుకోగలిగితే, ఎవరైనా సరే ఈ నంబర్ కానీ ఇంటిమేట్ చేస్తే ఆ నంబరు ద్వారా మేము ఇక్కడ గ్రీవెన్స్ నోట్ చేసి వాళ్ళకి టైం స్లాట్ అంటే ముఖ్యంగా వారి కోసం ప్రయారిటైజ్ చేస్తాం. ఎందుకంటే ఆ రోజు వచ్చిన వాళ్ళు చాలా వేల సంఖ్యలో వస్తున్నారు కనుక, అలాగే 500 మందికి ఈ గ్రీవెన్స్ని లిమిట్ చేద్దాం ఫస్ట్ విడతలో అన్న ఆలోచన కూడా వచ్చామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మేము దయచేసి ఇబ్బంది ఉన్నటువంటి వారు, అలాగే స్థానికంగా ఎమ్మెల్యేస్ ఎవరైనా కలకపోతే వారు నేరుగా ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి వస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. వారు మాత్రం ఈ నంబర్ ద్వారా మాకు ఇంటిమేట్ చేసి వాళ్ళు సమస్య చెప్తే ఆ సమస్యని మేము నోట్ చేసుకొని ప్రయారిటీ పెట్టి వాళ్ళకి ముందుగా కల్పించడానికి మేము ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి మరి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కనుక దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను ప్రజల్ని, కార్యకర్తల, నాయకుల్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే మరొకసారి ఈ నంబర్ నోట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నా. 7306299999. మరొక మాట చెప్తున్నా, 7306299999. ఈ నంబర్కి మీరు వారం రోజుల్లో మీరు ఇంటిమేట్ చేస్తే మాకు ఫోన్ ద్వారా వారి నంబర్ నోట్ చేసుకొని వారికి ప్రయారిటీ కల్పించి ముందుగా వాళ్ళకి కల్పించేటట్టుగా చేస్తామని తెలియజేస్తున్నాం. అలాగే గ్రీవెన్స్తో వచ్చేవారికి, ముఖ్యమంత్రిని కలవాలనుకున్న వారికి ఇది జనరల్గా ఆఫీస్ టైంలోనే పెడుతున్నాం. అది ఎందుకంటే 1 వీక్లో ఎప్పుడైనా వాళ్ళు కాల్ చేయొచ్చు, కానీ గ్రీవెన్స్ మాత్రం సాటర్డే ఉంటుంది. అంతే, మేము మన సాటర్డే వాళ్ళకి ఏర్పాటు చేస్తామండి గ్రీవెన్స్. అంటే వీలుంటే అందరినీ కలపడానికే ట్రై చేస్తామండి. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ మంది ఫోటోలు తీసుకోవడానికి యువత వస్తున్నారు, ఎక్కువగా గ్రూపులుగా వస్తున్నారు. కనుక అక్కడ ఎక్కువ సంఖ్య ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం అవుతుంది ఆఫీస్ స్పేస్లో. కనుక మేమేమంటున్నామంటే జెన్యూన్గా ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాకు ముందుగానే ఇంటిమేట్ చేస్తే ఆఫీస్లో వాళ్ళకి అందరికీ కూడా ఒక దగ్గర వేదిక ఏర్పాటు చేసి అందులో వాళ్ళందరినీ కూర్చోబెట్టడానికి అవుతుంది. అలాగే ఆ రోజు వచ్చిన వాళ్ళందరినీ కూడా
కొంచెం వరుసలో పెట్టి కలవడానికి ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంటే ఇది గ్రీవెన్స్ ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ వెసులుబాటు, ఈ ప్రయత్నం అని చెప్పి తెలియజేస్తున్నాం. వాళ్ళ నంబరు, వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ తీసుకుని ముందు కేసు డీటెయిల్స్, లేకపోతే వాళ్ళు ఏమైనా ఉంటే కొంచెం పంపించండి అని చెప్పి పోస్టల్ ద్వారా వాళ్ళు ఏమైనా ఉంటే అవి పంపించమండం కానీ ఏముంటాయి కదండి, నోట్ చేసుకుంటాం. ఖచ్చితంగా కొంచెం ఆ గ్రీవెన్స్ అనేది ఆ ఫోన్ది ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేస్తాను. దయచేసి ఇదంతా కూడా కార్యకర్తల నాయకులందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా నా ప్రధానమైన ధ్యేయం కూడా, నా బాధ్యత కూడా ఏదైతే గత 5 సంవత్సరాలుగా రాజకీయ ప్రేరేపిత కేసులు ఏవైతే ఉన్నాయో, కార్యకర్తలను అనగొడదామని, అనగదొక్కుదామని నాకు ఆలోచనతో ఉందో, దురుద్దేశంతో పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము 3 నెలల్లోనే తీయాలనేది ఒక ప్రణాళిక రూపొందించుకున్నామండి. సో నా ప్రధానమైన కర్తవ్యం అదొకటే. అది రెండోది ఏదైతే కేసులు కోర్టులోకి వెళ్ళినాయో, ఎందుకంటే ఎఫ్ఐఆర్ రెడీ అయిపోయి ఎఫ్ఐఆర్ వేసి సమన్స్ ఇచ్చిన తర్వాత కోర్టులోకి అటెండ్ అయినటువంటి ఉన్నాయి. అది మాత్రం 1 ఇయర్ వరకు, 1 ఇయర్ లోపల తీపిస్తామండి. ఏదైతే ఎఫ్ఐఆర్ అయ్యింది స్టేషన్లో ఉన్నాయి, చాలా కేసులు వేల సంఖ్యలో ఉన్నాయి. ఇవి వేల సంఖ్యలో ఉన్నాయి. మీరు ఎప్పుడు కూడా చూసి ఉండరు. గత 5 సంవత్సరాలుగా పోలీస్ యంత్రాంగాన్ని వినియోగించుకొని చట్టాలను కాలు రాస్తూ ఒక నియంత పోకడలతో వెళ్తున్నటువంటి పరిస్థితి మేము చూసాం. కేవలం తెలుగుదేశంని నిర్వీర్యం చేద్దామని, కార్యకర్తను భయాందోళన గురి చేద్దామని, కార్యకర్తను ఏదో విధంగా వశపరుచుకుందామని చెప్పేసి చాలా దుర్మార్గంగా 5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేశారు. దాన్ని ఎదిరించి ఈరోజు ప్రతి కార్యకర్త కూడా అక్కడ నించున్నారు. కనుక అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీని ఉమ్మడి కూటమిని అధికారం తేడానికి అహర్నిశలు కృషి చేశారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మేము ఎప్పుడు కూడా కార్యకర్తలకి ఏమి డబ్బులు కానీ జీతాలు కానీ ఉండవు. అయినప్పటికీ కూడా సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన, నాయకుడి మీద ఒక నమ్మకం, అధినాయకుల మీద ఒక నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం, యువ నాయకుల మీద ఒక నమ్మకంతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలని ఒక ఆలోచనతో ప్రతి కార్యకర్త అనుక్షణం కష్టపడి ఈరోజు తెలుగుదేశంని, జనసేనని, బీజేపీని, ఉమ్మడి కూటమిని అధికారం తీసుకొచ్చారు. సో ఈరోజు మా కార్యకర్తని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతగా రాష్ట్ర అధ్యక్షులుగా నా పైన ఉంది. కనుక ఎవరిపైన అయితే రాజకీయ ప్రేరేపిత కేసులు ఉన్నాయో అవి ప్రాధాన్యత క్రమంలో మొదట పెట్టుకొని 3 నెలల లోపలే తీపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు మేము డీజీపీతో కూడా మేము చెప్పాం, కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డీటెయిల్స్ మాకు పంపించమని చెప్పేసి, వాటిని ఏ విధంగా తొలగించాలి, ఇవన్నీ కూడా రాజకీయ ప్రేరేపిత క్రిమినల్ కేసులు కాదు సుమా, రాజకీయ ప్రేరేపిత కేసులు, ఇవన్నీ కూడా తీపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అండి. మేము ఎవరైతే మా కార్యాలయం మీదకి వచ్చారో, ఎవరైతే చట్టాలను కాలు రాస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాలు రాస్తూ హైదరాబాద్ తో సమానంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం వరంగల్లో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని పరిస్థితులను సమీక్షించారు. తొలుత వరంగల్ నగరంలోని టెక్స్టైల్ పార్క్ లో వన మహోత్సవం లోగోను ఆవిష్కరించి ఆవరణంలో మొక్కలు నాటారు. తర్వాత టెక్స్టైల్ పార్క్ ను పరిశీలించి ఉన్నత అధికారుల గురించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం నగరంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. నిర్దేశిత గడువులోగా హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాలని, నిర్మాణ వ్యయంపై పూర్తి స్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. Thank you, sir. Madam.
వాళ్ళు చేయాలి. ఈ నగరానికి ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నాం తొందరలోనే, ఈ నగరానికి మాస్టర్ ప్లాన్ తీసుకొస్తున్నాం తొందరలోనే, ఈ నగరానికి టెక్స్టైల్ పార్కును తొందరలోనే ప్రారంభించబోతున్నాం. ఇది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే నగరంగా హెల్త్ టూరిజం, ఎడ్యుకేషన్ అండ్ ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం ఇవన్నిటిని ఒక వరంగల్ నగరంలో చేయగలిగిన స్కోప్ ఉన్న నగరం. తప్పకుండా వాటన్నిటి మీద ఫోకస్ పెడతాం. తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నిటిని ఒక వరంగల్ నగరంలో చేయగలిగిన స్కోప్ ఉన్న నగరం. తప్పకుండా వాటన్నిటి మీద ఫోకస్ పెడతాం. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే నగరంగా వరంగల్కు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు వరంగల్ నగర అభివృద్ధికి సంబంధించిన సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నేను ఫ్రీక్వెంట్గా వరంగల్ నగరానికి పర్యటనకు వస్తూనే ఉంటా. మెడికవర్ వల్ల ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగిందని నేను వినాలనుకుంటున్నా. ఆ దిశగా సిబ్బంది యాజమాన్యం పనిచేయాలని తెలియజేస్తూ మరొకసారి మేము యాజమాన్యాన్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. అంటే తెలంగాణ అంటే ఓరగలు చరిత్రనే తెలంగాణ చరిత్ర. మొదటి సమీక్షా సమావేశము ఓరగలు జిల్లాలను నిర్వహించాలి. అక్కడ ప్రధాన సమస్యలపైన ఓ సుదీర్ఘమైన చర్చ ఉండాలి, ఓ దశ నిర్దేశించాలి అనే ఓ ఉద్దేశంతో ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని అందరే తీసుకొని రావడము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. T20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టును ప్రధాని మోదీ ఫోన్లో అభినందించారు. అనపర్తి వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద మోహరించిన పోలీసులు బలగాలు. మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు. కురుబాలకు కళ్యాణ మండపం నిర్వహిస్తాం. హిందూపురం ఎంపీ పార్థసారథి. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. వినతుల స్వీకరణకు కొత్తగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెదేపా ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో పలు పనులు పరిశీలన.